హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నసీమాస్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతుంది చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో. ఇది చాలా స్పైసీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, ఆనియన్, మిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్. ఎండుమిర్చి, ధనియా, జీరా, లవంగ, చెక్క. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఎండుమిర్చి, జీరా, ధనియా, లవంగ, చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది గ్రైండ్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆనియన్, ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది కుక్ అయిపోయింది. ఇందులో చికెన్ వేసుకుందాం. దీనిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది కుక్ అయిపోయింది అనుకుంటున్నాను. కుక్ అయిందో లేదో ఇలా స్టిక్తో కట్ చేసుకొని చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కుక్ అయిపోయింది. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియా, మిర్చి పౌడర్ని ఇందులో వేసుకుందాం. దీనిని ముక్కలకు బాగా తగిలేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దీని మీద కొత్తిమీర చల్లుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు స్పైసీగా, క్రిస్పీగా, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.